March 24 వరల్డ్ టీబీ డే. సో ఈ వరల్డ్ టీబీ డే ఏంటంటే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సో మనందరికీ తెలుసు ఇండియా అన్నది టీబీ హై ప్రివలెన్స్ కంట్రీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్యూబర్క్లోసిస్ క్షయ అనేది ఈ టీబీ అనేది ఇట్స్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. టీబీని రాకుండా చేసుకోగలము, లేదు అంటే ఒకవేళ టీబీ వచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. అయినా సరే మన ఇండియాలో ప్రివలెన్స్ అన్నది ఎక్కువ ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని అంటే టీబీ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఒకవేళ టీబీ వస్తే దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలానే టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా నిర్ధారణ చేసుకోవాలి, వన్స్ నిర్ధారణ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, సో అలానే ఒక టీబీ పేషెంట్ పట్ల మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడాను ఈ వీడియోలో చూద్దాం. టీబీ ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయంటే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, లైక్ డయాబెటిక్, హెచ్ఐవి పేషెంట్స్, అలానే చిల్డ్రన్ లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్. సో అలానే పూర్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఓవర్ క్రౌడింగ్ అంటే ఒకే ఇంట్లోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అలానే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడాను మన టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా మన ఇండియాలో ప్రివలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది కూడా టీబీ ఇన్ఫెక్ట్ అవుతాం, కానీ సిమ్టమ్స్ అనేవి బయటికి రావు బికాస్ ఆఫ్ గుడ్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పూర్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు బయటపడతాయి. అండ్ నెక్స్ట్ టీబీ యొక్క లక్షణాలు ఏంటి? సో ట్యూబర్క్లోసిస్ యొక్క లక్షణాలు ఏముంటాయి? మొదటగా చెప్పాలంటే లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాము, అంటే సాయంత్రం పూట టెంపరేచర్ రైజ్ అవ్వడము, లాస్ ఆఫ్ అపిటైట్, లాస్ ఆఫ్ వెయిట్, సో బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, అలానే కాఫ్ అనమాట. సో కాఫ్ మోర్ దాన్ 2 weeks, మన కాఫ్ కంటిన్యూగా 2 weeks కన్నా ఎక్కువ వస్తుంది అంటే మనం టీబీ అనేది సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఎవరైతే స్మోకర్స్ కానీ, ఎవరైతే ఆల్కహాల్ ఇంటేక్, సో ఇట్లాంటి ఏదైతే ముందుగా చెప్పాను కదా, ఆల్రెడీ ఓవర్ క్రౌడింగ్ ఏరియాస్లో ఉన్నాం, పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, వీళ్ళల్లో అందరిలో కూడా మనం టీబీ అన్నది సస్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ టీబీలో కూడా మనకు 2 రకాలు ఉంటాయి, పల్మనరీ టీబీ అంటాము, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాము. సో ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే ఏంటంటే అది స్పైన్కి వస్తుంది, అంటే వెన్నుముక్కకు రావచ్చు, లేదా ఇంటెస్టైనల్ టీబీ అంటాము. సో మనం GIT జీర్ణకోశ వ్యవస్థకు రావచ్చు, లేదు అంటే సర్వైకల్ లింఫోనోపతి అంటాం. సో ఈ లింఫ్ నోడ్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అనమాట. సో టీబీలో సాధారణంగా మనం చూసినట్లయితే గల్ల పరీక్ష చేస్తారు. సో దీన్నే మనకు యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై అంటాం, దీన్ని మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని. దీన్ని స్పుటమ్ శాంపుల్ని మనకు దగ్గరలో ఉన్న టీబీ యూనిట్స్ మనకు ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి. సో అక్కడ కన్సర్న్ టీబీ యూనిట్స్ కానీ మీరు హాస్పిటల్స్ కానీ రీచ్ అయినట్లయితే అక్కడ ఫస్ట్ గల్ల పరీక్ష చేస్తారు. సో గల్ల పరీక్ష చేసిన తర్వాత అది పాజిటివ్ వచ్చినట్లయితే, అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా నెక్స్ట్ టెస్ట్ వచ్చి జీన్ ఎక్స్పర్ట్ అసే అంటారు. సో ఈ జీన్ ఎక్స్పర్ట్ అసే ఏంటంటే CB నాట్ అనమాట. సో ఈ CB నాట్ ఏంటంటే కార్ట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. సో ఈ CB నాట్లో 2 ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ ఉపయోగం ఏంటంటే టీబీ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది, కన్ఫర్మేషన్. అండ్ సెకండ్ హెల్ప్ ఏంటంటే రిఫాంపిసిన్ రెసిస్టెన్స్. సో ఈ రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ కనుక స్పుటమ్ శాంపుల్ పాజిటివ్ వచ్చి ఈ CB నాట్ అంటే జీన్ ఎక్స్పర్ట్ అసే పాజిటివ్ వచ్చింది అంటే దాన్ని మనము మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ టీబీగా పెడతాం. ఒకవేళ స్పుటమ్ శాంపుల్ పాజిటివ్ వచ్చి జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అంటే డ్రగ్ సెన్సిటివ్ టీబీగా నిర్ధారిస్తాం. సో దీనివల్ల నేను చెప్పినాను కదా, ఈ జీన్ ఎక్స్పర్ట్ అసే దట్ ఈస్ CB నాట్ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా తెలుస్తుంది, అండ్ రెండోది టీబీ ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. ఇది పల్మనరీ టీబీలో అయితే గల్ల పరీక్ష తీసుకుంటాం, అది కూడా ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అంటాము. సో తెల్లవారుజామున తీసుకునే ఆ స్పుటమ్ శాంపుల్ని టెస్ట్ చేస్తారు. ఒకవేళ కొంతమందిలో ఇప్పుడు ఈ గల్ల రాదు, డ్రై కాఫీ ఉంటుంది వాళ్ళలో, అప్పుడు ఏం చేస్తాము అంటే ఒకవేళ టీబీ లక్షణాలు ఎక్కువ ఉన్నాయంటే చెస్ట్ ఎక్స్రే ద్వారా కూడా నిర్ధారణ చేసుకోవచ్చు, లేదు అంటే మనకు బ్రాంకోస్కోపీ ద్వారా కూడా కొంచెం నమూనాలు తీసుకునేసి దాన్ని టెస్ట్కి పంపిస్తారు. ఇదైతే పల్మనరీ టీబీ అయితే. ఒకవేళ ఇది కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉందనుకోండి, అప్పుడు చెప్పాను కదా వెన్నుముక్కకు వచ్చేది కానీ, మెనింజైటిస్ కానీ, టీబీ స్పైన్ కానీ, సర్వైకల్ లింఫోనోపతి కానీ, ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఇక్కడ గడ్డలు వచ్చినట్లయితే చిన్న ముఖ పరీక్ష చేస్తారు, FNSC అనేసి. అలా కాకుండా స్పైన్కి వచ్చినట్లయితే CSF తీసుకుంటారు, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసుకుంటారు మెనింజైటిస్కి అయితే. సో ఇలాగా ఒకవేళ స్టమక్ అదే ఇంటెస్టైనల్ టీబీ అయితే గ్యాస్ట్రిక్ ఆస్పిరేషన్స్ తీసుకుంటారు. సో ఈ విధంగా ఇవి కూడా మనం CB నాట్కి సబ్జెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బ్లడ్ టెస్ట్లకి అయితే ఏమీ లేదు, టీబీ ట్యూబర్క్లోసిస్లో బ్లడ్ టెస్ట్ యొక్క ఉపయోగం అయితే ఏం కనిపించదు.
సో ఇది నెక్స్ట్ ఒకవేళ మనకు మనము ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, స్ఫుటం పాజిటివ్ వచ్చింది, మనకు సిబి నాటేమో నెగిటివ్ వచ్చింది, అప్పుడు దీన్ని డ్రగ్ సెన్సిటివ్ టీబీ అంటాం. ఇక్కడ ఒకవేళ టీబీ నిర్ధారణ వానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే మొత్తం 6 నెలల ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ 6 నెలల ట్రీట్మెంట్లో ఫస్ట్ 2 monthsని ఇంటెన్సివ్ ఫేస్ అంటాం, నెక్స్ట్ 4 monthsని కంటిన్యూస్ ఫేస్ అంటాం. ఇంటెన్సివ్ ఫేస్లో ఏమి ఇస్తామంటే హెచ్ఆర్జెడ్డి, ఐసోనియాసిడ్, రిఫాంప్సిన్, ఇథాంబుటాల్, పైరసినమైడ్, ఇవి 2 monthsకి ఇస్తాము. నెక్స్ట్ 4 months హెచ్ఆర్ఈ అంటే ఐసోనియాసిడ్, రిఫాంప్సిన్, ఇథాంబుటాల్, ఇవి 4 months ఇస్తాం. సో ఇది కంప్లీట్ 6 months కోర్స్ వాడాలి. సో ఈ కంప్లీట్ 6 months కోర్స్ అయిపోతేనే తర్వాత మళ్ళీ టెస్ట్కి సబ్జెక్ట్ చేసి అవి నెగిటివ్ వచ్చినాయంటేనే అప్పుడు మనం టీబీ లేదని నిర్ధారణకు వస్తాం. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకు స్ఫుటం పాజిటివ్ వచ్చింది, అలానే జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది, అంటే రిఫాంప్సిన్, ఐసోనియాసిడ్కి రెసిస్టెన్స్ ఉంది అని తెలిసింది అనుకోండి, అంటే దాన్ని మొండి టీబీ అంటారు, దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. అలాంటి కేసెస్లో ఏం చేస్తాము అంటే 18 to 24 months వరకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఏమేమి డ్రగ్స్ వాడతారంటే బెడాక్విలిన్ వాడతారు, అలానే లైనజోలిడ్, లివోఫ్లాక్సిన్, క్లోఫాజమిన్, సైక్లోస్పురిన్. సో ఈ డ్రగ్స్ అన్నవి ఉపయోగిస్తారు. ఇక్కడ బెడాక్విలిన్ అన్నది ఫస్ట్ 6 months ఇస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ మిగిలిన డ్రగ్స్ అన్నీ కూడా 18 to 24 months వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలామంది టీబీ ట్రీట్మెంట్ మధ్యలో డిస్కంటిన్యూ చేస్తుంటారు. ఎందుకు అంటే ఒకసారి టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ కూడాను బాగా రిలీవ్ అవుతాయి అనమాట. ఒక 2-3 weeks వాడగానే వాళ్ళకి మొత్తం సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, నేను బాగా ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి టీబీ మందులు మానేస్తారు. సో అది చాలా తప్పు. ఖచ్చితంగా మనం 6 months మందులు వాడితేనే టీబీ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అలానే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఐసోనియాసిడ్ ఏదైతే వాడతారో దానివల్ల న్యూరోపతి వస్తుంది. దానికి మనం కౌంటర్గా యాక్చువల్లీ పైరాడాక్సిన్ టాబ్లెట్ కూడా వాళ్ళకి సప్లిమెంటేషన్ ఇస్తాం. సో ఈ విధంగా కొన్ని మనం అడిషనల్ సప్లిమెంటేషన్స్తో పాటు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎందుకంటే చాలామంది డిస్కంటిన్యూ చేస్తారు. ఆ విధంగా డిస్కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా 6 months కోర్స్ ఒకవేళ అది డ్రగ్ సెన్సిటివ్ టీబీ అయితే, లేదు మొండి టీబీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అయితే ఖచ్చితంగా 18 to 24 months అన్నది ఖచ్చితంగా వాడుకోవాల్సింది. టీబీని అప్రోచ్ ఏ విధంగా ఉండాలి. సో టీబీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న సోషల్ స్టిగ్మాని ఫస్ట్ తగ్గించాలి. టీబీ రాగానే భయపడకూడదు. ఎందుకంటే టీబీ అనేది ఇట్స్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోగలము. అలానే ఒకవేళ వచ్చినా కూడా దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా మనతో ఉంది. కాబట్టి టీబీ ఈజ్ ఎ క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్ డిసీజ్. కాబట్టి వాళ్ళకి మనము టీబీ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒక టీబీ పేషెంట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టీబీ కనుక డ్రగ్స్ తీసుకోవడం ఆపేస్తే వాళ్ళని పాజిటివ్ మోటివేషన్ ఇచ్చి వాళ్ళతో కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునేలా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలానే వాళ్ళకి హై ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఆ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నీ డౌన్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి మనం ఎక్కువ హై ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వమని చెప్పాలి. సో ఇప్పుడు ఈ టీబీ డే రోజు మనం తీసుకోవాల్సిన అఫర్మేషన్స్ ఏంటి, మన యొక్క బాధ్యతలు ఏమున్నాయి యాజ్ ఎ పబ్లిక్గా ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం టీబీ పేషెంట్స్ అందరికి కూడాను ఒక మంచి నిక్షయమిత్రాగా మనం నమోదు చేసుకొని, కొంతమంది టీబీ పేషెంట్ల కన్నా అంటే ఫ్రీ ఫుడ్ బాస్కెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే హ్యాబిట్ పెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ థింగ్ వచ్చి ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సోషల్ స్టిగ్మా లేకుండా వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మోటివేషన్ ఇవ్వాలి. అలానే ఎవరికైతే లక్షణాలు ఉంటాయో, సో ఎవరికైతే టీబీ లక్షణాలు ఉంటాయో అలా ఉన్నప్పుడు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి టీబీ టెస్ట్ చేసుకొని అర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, అర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసినట్లయితే మన వల్లే ఇతరులకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టీబీ ఏంటంటే వన్స్ టీబీ మనకు డయాగ్నోసిస్ అయిపోయే లోపలే ఇంత లోపలే చాలామందికి టీబీ అది సోకి ఉంటుంది, స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే లక్షణాలు మనం ఎప్పుడైతే అనిపిస్తాయి, టీబీ లక్షణాల్లో అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి టీబీ టెస్ట్ చేసుకోవడం, దానికి తగిన సూచనలు తీసుకోవడం అన్నది, దానికి తగిన మందులు కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఇవి చేయడం వల్ల టీబీ యొక్క ప్రివలెన్స్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో దట్ మనం ఏదైతే మనం థీమ్ అనుకున్నామో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అన్నది దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.